రామోజీరావుకు తెలుగు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. రోజు ఉదయం లేవగానే చదివే పత్రిక ఏదైనా ఉంది అంటే అది ఈనాడు అనంత ముద్ర వేశారు రామోజీరావు. అటు మీడియా రంగంలో ఈటీవీని తెలుగు ప్రజలతో పెనవేసుకుపోయేలా చేశారు. రామోజీ పూర్తి పేరు రామోజీరావు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. అక్కలు రాజలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత రామోజీ జన్మించారు. చిన్నతనం నుంచి విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. మీడియా సినీ రంగంలో, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడిగా, ప్రచురణకర్తగా, అటు చిట్ ఫండ్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో రాణించారు. పచ్చల వ్యాపారంలో ప్రియా పచ్చలకు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అంతేకాదు కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ప్రపంచంలో అందరూ అభ్రపరిచే వరల్డ్లోనే అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఇక్కడ తెలుగు, హిందీ వివిధ భాషల చిత్రాలతో పాటు హాలీవుడ్ సహా పలు అంతర్జాతీయ సినీ ప్రియులు ఇక్కడ షూటింగ్ కోసం వచ్చి సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవడం వంటివి రామోజీ దార్శనికతకు నిదర్శనం. తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు చేసిన సేవలకు గాను 2016లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో గౌరవించింది. రామోజీరావు మృతి తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటని చెప్పవచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో రామోజీకి చెందిన ఈనాడు సంస్థలు కీలక భూమిక పోషించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడంలోనూ రామోజీ ఈనాడు సంస్థలే కీలక భూమిక వహించాయని చాలా మంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో మీడియా మొఘల్గా పేరు సంపాదించుకున్న రామోజీరావు 87 ఏళ్ల వయసులోనే తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేటీఆర్, బీజేపీ నేతలు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావుతో తమకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.